ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం చూస్తున్నాము రాజమండ్రి దగ్గరలోనున్న అడవి ప్రాంతం అంతా కూడా ఇది. ఇక్కడంతా దట్టమైన చెట్లు, అలాగే ముళ్ళ పొదలు ఇలాగా బాగా దట్టంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా రెవరెండ్ డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారిని ఇక్కడ స్థానిక కాపరి గారు అబ్రహాం గారు ఆహ్వానించారు సువార్త ప్రకటించడానికి. వారి ప్రాంతానికి టైటస్ నిర్మల్ కుమార్ గారు వెళ్ళి 2 సెషన్లుగా ఆ రోజు మీటింగ్ అయితే జరిగింది. మొదటి సెషన్ మధ్యాహ్నము అలాగే రాత్రిగా జరిగిందనమాట. మొదటి సెషన్లో దేవుని పట్ల మన విశ్వాసాన్ని, యేసయ్య పట్ల మనకున్న విశ్వాసం ఎలా కనుపరచాలి అనే విషయం మీద బోధించడం జరిగింది. అలాగే రాత్రి ప్రార్థనలో మనము దేవుని నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలనేది కూడా జరిగింది. మరి వాక్య అనంతరం పాస్టర్ గారు ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రేయర్ అయితే చేయడం జరిగింది. మరి అనేక మంది విడుదలను పొందుకున్నారు, స్వస్థతను కూడా పొందుకున్నారు. ప్రార్థన అనంతరం, ప్రార్థనల తరువాత చాలా మంది తమ సాక్ష్యాలని పంచుకున్నట్లు చూస్తున్నాం. వారి అనుభవాలని, ప్రార్థనలో వాళ్ళు పొందుకున్న విడుదలని సాక్ష్య రూపంగా చాలా మంది చెప్పారు. అయితే ఇలాంటి సువార్త విరివిగా లేని ప్రాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించడం ఎంతైనా అవసరం, ఎంతైనా ముఖ్యమై ఉన్నది. మరి కూడిక అనంతరము చక్కటి భోజనము చేసిన తర్వాత రాత్రి ఆ ప్రాంతం నుంచి వెళ్ళడానికి 1 గంట సమయం అయినప్పటికీ ప్రభువు కృపను బట్టి జాగ్రత్తగా వారు ప్రయాణించడానికి పాస్టర్ గారికి దేవుని కృప చూపారు. ఇది అయితే ఆ ప్రాంతంలో ఉండే సంఘముగా చూస్తున్నాం. సంఘస్థులందరూ కూడా ప్రతి నెల వారికి సువార్త బోధించవలసిందిగా కోరారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.